జడ్జిమెంట్ డే 5 రాష్ట్రాలు దేశం అంతా కూడా ఎదురు చూస్తుంది ఎవరు గెలిపోతారు. నిన్నటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. లెక్కలన్నీ తప్పాయి, అంతా తారుమారయ్యింది. వెస్ట్ బెంగాల్ కమలం వికసించింది. తమిళనాడులో ఊహించిన విధంగా విజయ విహారం ఎవరు కూడా అసలు ఊహించలేదు. భారతదేశ చరిత్రలో సరికొత్త రికార్డులని విజయ్ సృష్టించాడంటూ సోషల్ మీడియా హోరెత్తిస్తుంది. మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్. తమిళనాడు విషయానికి అసలు ఎవ్వరూ కూడా ఊహించుంటారు, విజయ్ కూడా ఊహించారో లేదా అని కూడా అభిమానాలు. ఈరోజు ఏంటి అంత అద్భుతమైన విజయంతో దూసుకుపోవడం. 191 స్థానాల్లో అటు వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే అటు బీజేపీ, ఇక్కడ చూస్తే 104 స్థానాల్లో విజయ్ దూసుకు వెళ్ళడం. అసలు ఊహించింది అనేది 110 వెళ్ళింది. ఇప్పుడు అంటే ఖచ్చితంగా విజయ్ గేమ్ చేంజర్ అవుతాడు ఈసారికి. ఇప్పుడు 1978లో ఇలాగే ఎంజీఆర్ అనూహ్యంగా డిఎంకే నుంచి విడిపోయి అన్నా డిఎంకే పెట్టిన ఆయన అధికారానికి వచ్చాడు, మళ్ళీ పడగొడితే మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. సో ఎంజీఆర్ విజయ్ మరో ఎంజీఆర్ అవుతాడు అనే చర్చ చాలా వరకు జరిగింది. ఎంజీఆర్ ఎన్టీఆర్తో పాటు విజయ్ కూడా దక్షిణాది రాజకీయాల్లో, అందులో తారాపథంలో నుంచి వచ్చే రాజకీయాల్లో ఒక ట్రెండ్ సెట్టర్గా నిలబడతాడనడంలో సందేహం లేదు. రెండోది, ఆయన మీద జరిగిన చాలా ప్రచారాలు, లేకపోతే ఆయన విడాకులు తీసుకోవడం దగ్గర నుంచి, తొక్కిసలాట దగ్గర నుంచి, ఈడీ దాడులు, ఆఖరుగా జననాయకన్ సినిమా విడుదల కాకుండా ఆపటం, ఇవన్నీ ఇన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఆయన మటుకు నేను ఇండిపెండెంట్గా ఉంటాను, డిఎంకేను అటు బీజేపీతో కూడా కలవనన్న వైఖరి తీసుకున్నాడు. చూడండి, చాలా ధైర్యంగా నిలబడినట్టు లెక్క. ఇప్పుడు వెనక్కు తిరిగి చూస్తే అందరూ మీరు అన్న దాంట్లో ఒక ప్రదీప్ గుప్తా యాక్సిస్ మై ఇండియా అయిన మటుకు 98 నుంచి 110 వరకు స్థానాలు వస్తాయని ఒక జోస్యం ఆయన ఒక్కడు ప్రత్యేకంగా చెప్పారు. వాస్తవానికి ఆయన 2024లో తప్పు చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆయన ఇప్పుడు హీ హ్యాడ్ హిస్ డే, ఆయన చెప్పింది ఇప్పుడు నిజమైందని. ఖచ్చితంగా ఇంకొక పెద్ద విశేషం కూడా ఉంది. ఇప్పుడు భారతదేశంలో ఉన్న రకరకాల మత రాజకీయాల నేపథ్యంలో విజయ్ తను క్రిస్టియన్ అనేది బాగా ప్రచారంలోకి వచ్చినప్పటికీ కూడా అది ఆయన విజయం మీద ఏమీ ప్రభావం చూపించలేదు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి భిన్నత్వానికి, దక్షిణాది రాజకీయాల్లో ఉన్న విలక్షణతకు విజయన్ గెలుపు అద్దం పడుతుందని మనం స్పష్టంగా చెప్పొచ్చు. తర్వాత ఇందాక చెప్పుకున్నట్టుగా ఎంజీఆర్, ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఆ తర్వాత ఇంకా ఇలాంటి తారలు, నటీనటుల విజయాలు అపజయాల పరంపరలో విజయ్ కొత్త రికార్డు. ఎన్టీఆర్ తర్వాత ఇది ఒక కొత్త రికార్డుగా కూడా దక్షిణ భారతానికి సంబంధించి ఉండబోతుంది అనడంలో సందేహం లేదు. ఇందులో ఆసక్తికరమైన చిన్న ట్విస్ట్ ఏమంటే, ఫలితాలకు ముందు రోజే హోంమంత్రి అమిత్ షా నాకు ఫోన్ చేయటం అన్నది కూడా ఒకటి. అంటే తను బీజేపీతో కలవను అని ఇవన్నీ ఆయన చెప్పినప్పటికీ కూడా అమిత్ షా మరి ముందు రోజు ఫోన్ చేశారు అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ డిఎంకే కూటమి కాకుండా విజయాన్ని కేంద్రం కూడా ఆహ్వానిస్తుంది అనేది ఒకటి అర్థమవుతుంది. ఇంకా రెండోది మీరు అన్న బెంగాల్, సరే 34 ఏళ్ళు కాదు, విజయ్ సామాన్యమైన వాళ్ళకి కూడా చాలా మంది టికెట్ ఇచ్చారట. వాళ్ళ డ్రైవర్ వాళ్ళు అబ్బాయి కూడా టికెట్ ఇచ్చాడట, ఆయన ఘన విజయం చేశాడు. ఇలాంటి చాలా మంది ఖచ్చితంగా ఒక కొత్త గాలి, విజయ్ కొత్త గాలి. మీకు మీరు గుర్తు చేసుకుంటే విజయ్ సినిమాలన్నీ వివాదాస్పదంగా ఉంటాయి. ఉదాహరణకు డిమానిటైజేషన్ మీద సినిమా తీసి ఒక పాట పెట్టి ఆ సన్నివేశం చాలా సంచలనం అయింది. ఇప్పుడు జననాయకంలో కూడా అటువంటివి ఉన్నాయనే దాంట్లో ఉన్నాయి. అన్న తంబై ఉన్న తంబై అని పెద్ద నినాదం మోగింది తమిళనాడు అంతా కూడా. అన్న తంబై ఉన్న తంబై, అన్నైనా నువ్వే తమ్ముడైనా నువ్వే అన్న పద్ధతిలో జనం కొంచెం మమైకమైనటువంటి పరిస్థితి ఉంది. రకరకాల పోస్టర్లు, సింబల్స్, జన్ జీ అనేదాన్ని ఆయన ఆకట్టుకున్నాడు. అంటే చాలామంది విశ్లేషకులు, పరిశీలకులు భావించింది ఏంటంటే, జన్ జీ ఓట్లు ఆయన తీసుకుంటే అప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు చీలిపోతే అది డిఎంకేకి మేలవుతుంది అనుకున్నారు. కానీ తమిళనాడు రాజకీయాల్లో చాలా కాలంగా ఏమన్నా ఘనీభవించిన డిఎంకే, అన్నా డిఎంకే అనే 2 పార్టీల ఆధిపత్యం, బైనరీ అంటారు కదా, 2 పార్టీలు, దాన్ని ఆయన ఛేదించారు. కొత్త నేరేటివ్, కొత్త వేదిక సృష్టించాడు. ఇది తప్పకుండా దక్షిణాది మొత్తానికి కూడా అంటే 2 పార్టీలు, ఈ ఇద్దరు నాయకుల మధ్యలో వీళ్ళ మధ్యనే చూసుకోవాలన్న దానికి ఆయన గండి కొట్టాడు. తప్పకుండా ఇది ముఖ్యమైనదే. ఇంకోటి కూడా, రజనీకాంత్తో సహా పార్టీలోకి వస్తాం, పార్టీ పెడతాం అని భూగిసలాడి వెనక్కి వెళ్ళి చాలా చూసాం మనం. కానీ ఈయన అటువంటివి ఏం లేకుండా, ఇంకొకటి ఆ తొక్కిసలాట తర్వాత పెద్ద సభలు పెట్టే అవకాశం లేకపోయినా కానీ ఆయన చేశారు. అంటే ఖచ్చితంగా ప్రజల్లో ఒక యాంటీ ఇన్కంబెన్సీ ఒకటి ఉంది. రెండవది, ఆయన పట్ల ఆకర్షణ కూడా చాలా కాలం తర్వాత. ఉదాహరణకు అన్నాదురై తర్వాత తాత్కాలికంగా కరుణానిధి ఉన్నప్పటికీ ఎంజీఆర్ విడిపోగానే ఎంజీఆర్ని గెలిపించారు జనం.
సో ఆల్సో తర్వాత కరుణానిధిని ఎంజీఆర్ పోగానే పెద్ద దిక్కని కరుణానిధిని ఒకసారి గెలిపించినప్పటికీ మళ్ళీ వెంటనే జయలలితని గెలిపించారు. జయలలిత మీద ఎన్ని ఆరోపణలు అవి ఎన్ని వచ్చినా కానీ. సో అదేవిధంగా వాళ్ళకి మళ్ళీ ఒక ఐకానిక్ ఫిగర్ విజయ్లో వాళ్ళకి ఒక ఐకానిక్ ఫిగర్ రావటం, ఆయన కలవకపోవటం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, 25 స్థానాలు 21 తెచ్చుకొని ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, కానీ కూటమిలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ అక్కడికి వెళ్ళాయి కదా. ఇప్పుడు వాళ్ళు కూడా కొంతమంది అది కూడా ఆలోచన రావచ్చు. ఇప్పుడు ఆయన కూడా ఇండిపెండెంట్ అనే అంటారు కదా, ఇలాగ విజయ్ లాగా నిలబడి ఉంటే భిన్నంగా ఉండేది అది ఇదని. ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నారు, ఎన్టీఆర్ అప్పుడు కమ్యూనిస్టులకు 50 స్థానాలు ఇస్తాను అని ఆయన ప్రతిపాదన పెట్టారు. వాళ్ళు ముఖ్యంగా పార్టీ ఎక్కువ స్థానాలు అడిగింది, పొత్తు కుదరలా, ఆయన ఒక్కరే వెళ్ళారు, ఆయన ఒక్కరే మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు ఈయన కూడా అంతే, ఒకసారి పెట్టుకున్నారు, రెండోసారి ఇటు వచ్చి గెలిచారు. చిరంజీవి ఉన్నారు, ఆయన కూడా 18 స్థానాలు తెచ్చుకున్నారు, ఒక పాత్ర చూపించగలిగారు, కానీ తర్వాత ఆయన కలిశారు దాంట్లో. సో ఇప్పుడు విజయ్ విషయానికి వస్తే పొత్తులాగా కాకుండా ఒంటరిగా వెళ్ళి కాదు ఒకందుకు మనం చెప్పొచ్చు. అప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ఫలితాలను ప్రజారాజ్యము బాగా ప్రభావితం చేసిందని చెప్పేవాళ్ళు. ఇప్పుడు విజయ్ తమిళనాడులో 2 ధృవాలుగా ఉన్న డిఎంకే అన్నా డిఎంకేల మధ్యలో ఒక కొత్త స్పేస్ ఆయన క్రియేట్ చేసుకొని రాజకీయ చిత్రాన్ని అసలు ఎవరో ఈ వాక్యూమ్ ఉన్నదని ఊహించలేదు కదండి, ఇంత స్థాయిలో ఉంటుందని ఊహించలేదు. ఖచ్చితంగా మనం కూడా చాలా చర్చ చేశాం కదా, కొంత పునాది వస్తుంది అంటే. ఒకటి యాంటీ ఇన్కంబెన్సీ, రెండోది అన్నా డిఎంకేకు కరిస్మాటిక్ ఫిగర్స్ ఎవరు కూడా లేకపోవటం, దాంతో విజయ్. మూడోది కొత్తదనం ఏదో కావాలి, వీటితో కొంచెం విసుగెత్తుంది అనే ఒక అభిప్రాయం కూడా దీనికి కారణమై ఉండాలి. యువత చాలా ముఖ్య పాత్ర, విజిల్ ఇచ్చారు కదా అందుకే. సో ఆయన వేసిన విజిల్కి మొత్తం యువస్వరం అంతా ఆ విజిల్లో కలిసేసరికి తమిళనాడు అంతా మారుమోగింది. ఇప్పుడు ఆయన ఎవరు బలపరుస్తారు? ఖచ్చితంగా ఆయన అది వరకు వీళ్ళతో వెళ్ళలేదు, పెద్ద ఎక్కువ కాదో 10 మంది బలపరిస్తే వస్తుంది. చిన్న పార్టీలు చాలా ఉన్నాయి, చిన్న పార్టీలకు స్థానాలు ఉన్నాయి. రెండోది ఆయన ఇప్పటికే కాంగ్రెస్తో కమ్యూనిస్టులతో మాట్లాడుతున్నాడని ఇట్లాంటివి కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే మొదట పిలిచినప్పుడు వెళ్లకుండా ఇప్పుడు వెళ్ళి బీజేపీతో ఆయన చేరేది ఉండకపోవచ్చు. ఏం జరుగుతుందో మనం చూడాలి, కానీ ఖచ్చితంగా విజయ్ సంచలనం సృష్టించారని మనం చెప్పాల్సి ఉంటుంది. వీటిని సార్థకం చేసుకోవాల్సిన బాధ్యత అది ఆయన మీద ఉంటుంది. సో ఇంకొక టాక్ ఎక్కువ వినిపిస్తున్నా సార్, ద్రవిడ అన్నదానికి ఫుల్ స్టాప్ పడింది. ద్రవిడ రాజకీయం అంటే ద్రవిడ పార్టీలు, ద్రవిడ భావజాలానికి పడిందా దాన్ని మనం చెప్పలేం. కానీ ద్రవిడ ఈ 2 డిఎంకే అన్నా డిఎంకే ఇద్దరి మధ్యలోనే తప్ప ఇంకెవరికి ఉండదు అన్న దానికి మటుకు తప్పకుండా ఇది పడింది. అది రజనీకాంత్ చేస్తాడని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, అప్పుడు ఆయన చేయలేదు. పైగా ఆయన బీజేపీ మోదీకి దగ్గరగా ఉన్నారు, ఈయనేమో ఒక స్వతంత్ర నేను ఎవరితో కలవను అన్న దాని ద్వారా వాళ్ళని ఆకర్షించగలిగారు. మూడో తీవ్ర విమర్శలు, డిఎంకే పరిపాలన వాటి మీద, ముఖ్యంగా అవినీతి మీద ఆయన ఎక్కువగా ఫోకస్ పెట్టడం అన్నది యువతకు నచ్చిందని చెప్పి మనం భావించాలి. ఇంకోటి విమర్శలకు జంకలేదు కదా. ఇప్పుడు త్రిష అనేది కథ, కుటుంబం అని కథ. మీరు త్రిష అంటే విజయ్ ఇంటికి త్రిష అట, మన వాళ్ళు ఎక్స్క్లూజివ్గా విజువల్స్. ఇప్పుడు నిన్న అందరికంటే ముందు త్రిషే కదా. ఇప్పుడు మన విజయం గెలుపు యాత్ర మొదలైందని ఆమె పెట్టిన ఒక ట్వీట్, ఎందుకు ఈ రోజు ఆవిడ తిరుమల తిరుపతికి వెళ్ళారు అని, ఇంకా చాలా పుట్టినరోజు తిరుగుతున్నాయి కాబట్టి నటీనటులు స్నేహితులు